కూటమి ప్రభుత్వానికి 100 మార్కులు వస్తే వైకాపాకు అన్ని రిమార్కులేనని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి వ్యాఖ్యానించారు. కడప జిల్లా జమ్మలమడుగు మార్కెట్ యార్డులో శనగల కొనుగోలు కేంద్రాన్ని టీడీపీ జిల్లా ఇన్ఛార్జి భూపేష్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సాస్కి నిధులతో జిల్లా రాష్ట్రంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలిపారు. వైకాపా నాయకులకు విస్కీ తప్ప సాస్కి గురించి తెలియదని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అమలు చేయాల్సిన మరో 2 పథకాలు మాత్రమే మిగిలి ఉన్నాయని, వాటిని కూడా త్వరలో పూర్తి చేస్తామని చెప్పారు. అరటి ధరలు తగ్గినప్పుడు పెద్ద ఎత్తున విమర్శలు చేసిన జగన్ ఇప్పుడు ధరలు పెరిగిన విషయంపై ఎందుకు మీడియా ముందుకు రావటం లేదని ప్రశ్నించారు. ఇప్పుడు గండికోటకు సాస్కి ఫండ్స్ వచ్చాయి 75 కోట్లు. సాస్కి అంటే స్పెషల్ అసిస్టెన్స్ ఫర్ ది స్టేట్స్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఒక రాష్ట్రానికి ప్రత్యేకంగా నిధులిచ్చి మూలధన వ్యయమును సాస్కి అంటారు. నాకు తెలిసి వాళ్ళకు విస్కీ తెలుసు కానీ సాస్కి తెలుసు. ఒకసారి అందినారు రేట్ ఎక్కువ, అది కూడా ఇప్పుడు కంట్రోల్కి వచ్చింది. ఇసుకే కంట్రోల్కి వచ్చింది, రోడ్లు కంట్రోల్కి వచ్చినాయి. కరెంటు రైతులకు నాణ్యత అయిన కరెంటు 9 గంటల కరెంటు పగటి పూట వచ్చిందంటే సపోర్ట్ కొట్టాడు. ఏం చేయాలి? ఒక్కొక్కటే 20 నెలల కాలం ఇంకా 2 పథకాలు అయితే ఇవ్వాలి. 1500 అమ్మాయిలకు 18 సంవత్సరాల అమ్మాయిలకు చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోలో చెప్పినది వాస్తవం. ఒక 3000 నిరుద్యోగ వృత్తి చెప్పినది వాస్తవం. ఈ 2 టైం ఉంది. రేటు తగ్గినప్పుడు ప్రభుత్వం కొనాలి. ఇప్పుడు తక్కువ ఉంది. శనిగలు 5300 వచ్చాయట. 5500 600 కూడా వస్తాయి. మేము అన్ని కొంటాం. ఎవరు ఆవేశపడకండి. మీరు డిపార్ట్మెంట్ తరఫున చెప్పిన ప్రకారం అదే 4009 ఉండేది. 400 ఉతికి 5300 పోయినాయి. 200 300 ఉంటే ఈ తాకిడి కూడా ఉండదు. ఏదేమైనా రేటు రానప్పుడు కందులకు కానీ శనగలకు కానీ ఏ దానికైనా మొన్న మీరు గమనించట్లేదో ఒక 3 నెలల కిందట జగన్ రెడ్డి గారు గద్దవాళ్ళకి వెళ్ళాడు. వాడి అప్పుడు అరటి పావున 10 రూపాయలు నడిచింది. అది చెప్పినా ఈ బుద్ధి 25 రూపాయలు ఉంది. అది కూడా చెప్పాలి కదా. 10 రూపాయలు నడిచినది 5 రోజులు నడిచింది. ఆ తర్వాత ఇప్పుడు 25 రూపాయలు పోయింది. ఉల్లికి డబ్బు, ఆడ మామిడికి డబ్బు, తోతాపురి మామిడికి చిత్తూరు జిల్లా పక్కన మామిడి. ఇవన్నీ చెప్పారు. ఏమి చేయడు. మొన్న అసెంబ్లీ 3 రోజుల కింద ఒక స్టేట్మెంట్ ఇచ్చినాడు.